రాష్ట్రంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అదృష్టవశాత్తు అనుకున్న స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు కూడా క్రమక్రమంగా నిండుతున్నాయి. మనం రోజు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్నాం. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. నాగార్జున సాగర్ కూడా త్వరలో నిండబోతుంది. ముఖ్యంగా మా ఉత్తర తెలంగాణలో గోదావరి బేసిన్లో కూడా ప్రాజెక్టులు నిండుతాయని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. అక్కడక్కడ రెయిన్ఫాల్ కొంత అనుకున్న దానికంటే ఈసారి తక్కువగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో మంచి వర్షాలు పడతాయని చెప్పి నమ్ముతున్నాం. నిజంగా ఎవరైనా రైతుల బాగు కోరుకుంటారు, రైతులు బాగుండాలని కోరుకుంటారు. సకాలంలో వర్షాలు పడాలి, ప్రాజెక్టులు నిండాలి, రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఏ రాజకీయ నాయకుడైనా కోరుకుంటాడు. కానీ దానికి పూర్తిగా భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాత్రం వర్షాలు కురవకపోతే బాగుంటుండే, ప్రాజెక్టులు నిండకపోతే బాగుంటుండే, రైతులంతా కష్టాలు పడితే బాగుంటుండే ఒక రాక్షస ఆనందం ఇలా బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చూస్తున్నారు. నిన్న ఎక్కడో ఒక పాత ఫోటోనో మరి కొత్త ఫోటోనో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది, మొత్తం బిందెలతో నీళ్లు పోసుకుంటారని చెప్పి తెగ ఆందోళన చెందుతున్నాడు కేటీఆర్ గారు. నిజంగా కేటీఆర్ గారు, మనం అసలు ఉన్నది ఇప్పుడు సీజన్ ప్రారంభంలో ఉన్నాం. ఇప్పుడిప్పుడే నార్ల దశ నుంచి నాట్ల దశకు వస్తుంది. ఎక్కడ కూడా పంటలు ఎండిపోతలేవు. ఎండిపోవాలని నీకు ఆశ ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుని దయతోటి వర్షాలు మంచిగా పడుతున్నాయి, పడతాయి కూడా. ఇంతకుముందు కూడా మంచి వర్షాలు పడ్డాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా మనం రికార్డు స్థాయిలో పంటలు పండించుకున్నాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అయితే ఒక భారతదేశంలోనే ఒక రికార్డు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సాధించలేనటువంటి రికార్డును మనం తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్నాం. మీరు కట్టిన పాడుపడ్డ కాళేశ్వరం పని చేయకపోయినప్పటికీ కూడా అంతకంటే మంచి నీళ్లు మనం తెచ్చుకొని రికార్డు స్థాయిలో పంటలు పండించుకున్నాం తెలంగాణ రాష్ట్రం. ఇది భారతదేశంలోనే ఒక రికార్డుగా అందరు కొనియాడుతుంటే ఇక్కడ రైతులు సంతోషంగా లేరని చెప్పి ఒక మొసలి కన్నీరు కేటీఆర్ గారు కారుస్తున్నారు. నిజంగా రాష్ట్రంలో చాలా సంతోషంగా రైతులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీకు తెలియదు ఏంటంటే మీ నలుగురు తప్ప, మీ కుటుంబ సభ్యులు నలుగురు తప్ప ఈ రాష్ట్రంలో దాదాపు 4 కోట్ల మంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా రైతాంగం చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం చేసింది. 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్ల రుణమాఫీ చేసింది. మీరు 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినా మీరు చేయలేకపోయారు. కానీ మేము సంవత్సరంన్నర కాలంలోనే 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం. రైతుల ఖాతాల్లో ఉన్నాయి. చాలా సంతోషంగా రైతులు ఉన్నారు. మీరు గతంలో రైతు బంధు చేస్తే నాట్ల నుంచి కోతలు లాగేస్తున్నారు. కానీ మేము రైతు భరోసా నాట్లకు మొదలే కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా వేసి సొంత పెట్టుబడితోటి ఇలా రైతు చాలా సంతోషంగా ఎవరి దగ్గర ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోకుండా, ఇతర ఆసాముల దగ్గరికి పోకుండా ఇలా సొంత పెట్టుబడితోటి రైతు 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసాతోటి తమ సొంత పెట్టుబడి రైతులు పెట్టుకుంటే మీరు మాత్రం మొసలి కన్నీరు గారుస్తున్నారు. కరెంట్ లేదని చెప్తున్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో 16,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా 24 గంటల కరెంటు ఇలా ఎన్నో కోట్ల ఖర్చు పెట్టి ఇలా రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది. మీరేం చేసిండ్రు గతంలో? మేము 24 గంటలు చెప్పిన పెద్ద పెద్ద గొప్పల మాటలు చెప్పుకొని 12 గంటలు కూడా సరిగ్గా పూర్తి చేయలేకపోయారు. గతంలో చరిత్ర మీకు ఉంది. అందుకే రైతుల గోస కలిగి మిమ్మల్ని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర చేసారు. పార్లమెంట్ ఎన్నికలు అసలు మీకు 0 సీట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో మీ అవసరం లేదు, మా రైతుల మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము గతంలో కూడా సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నామని చెప్పి రైతులు పార్లమెంట్ ఎన్నికలు అసలు మీకు పత్త లేకుండా చేసిండ్రు. ఒక గుండు సున్నా సీట్ ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చుని పెట్టినా కూడా మీ బుద్ధి మారలేదు, మీ ప్రవర్తన మారలేదు. రైతుల పట్ల ఎంతసేపు రాక్షస ఆనందం పొందాలి, ఏ విధంగానే ప్రభుత్వాన్ని బదనం చేయాలని చెప్పి ఒక రాక్షస ఆనందంతో ఇలా కేటీఆర్ గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు గారు చేస్తున్నారు. ఇలా రైతాంగం గురించి, రైతుల సమస్యల గురించి
మీ నుంచి మేము నేర్చుకోవాల్సినంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము లేము. ఇలా రైతుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా వ్యవసాయానికి ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీరు 10 సంవత్సరాలు ఉన్నా కూడా రైతులు మీరు ఏనాడు పట్టించుకోలే. రైతులు ఏమైనా సమస్యలు అడిగితే ఆ ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతంలో రైతులకు బేడీలు వేసి ఊరేగించినటువంటి చరిత్ర మీద ఉంది. మీరు నిజంగా ఎంత తక్కువ మాట్లాడితే రైతుల గురించి అంత. ఎందుకంటే మీరు రైతుల గురించి మాట్లాడితే రైతులే నవ్వుకుంటారు, వీళ్ళ మా గురించి మాట్లాడేటోళ్ళు, అసలు వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు అనేది ఇలా రైతులు మాట్లాడుకుంటారు. సరే, ఎక్కడో చోట రాష్ట్రంలో ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోవడం అనేది సహజం. ప్రతి సందర్భంలో కూడా ఎక్కడో జాలో ఒకటో రెండో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. దాన్ని భూతందర్లో పెట్టి ఆ ట్విట్టర్లో పెట్టుడు, దాన్ని మొత్తం ఏదో మేము పెద్ద ఘనకార్యం సాధించినట్టు కేటీఆర్ భావించుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇలా నిజంగా మనం ఇంకా సీజన్ ప్రారంభం ఉంది. ఎందుకంటే నీకు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినాయి కాబట్టి నీకు ఎప్పుడు నాట్లేస్తారు, ఎప్పుడు నాట్లేస్తారు, ఎప్పుడు మొలకలేస్తారు కూడా తెలిసే సందర్భంలో కేటీఆర్ గారికి లేదు. కాబట్టి ఇలా నిజంగా కేటీఆర్ గారు పూర్తిగా అవగాహన తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను కేటీఆర్ గారికి హితవు పలుకుతున్నా. నిజంగా కూడా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో మీ పరిపాలనలో వరేస్తే ఉరేసుకున్నట్టున్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా ఎత్తేస్తామని చెప్పిండ్రు. కానీ మేము వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో పాటు వాటి సంఖ్యను పెంచి ఇలా రైతులకు ప్రోత్సహించే విధంగా, మరీ ముఖ్యంగా వరి పండించే రైతులను ప్రోత్సహించే విధంగా ప్రతి రైతు కూడా సన్నవడ్లు పండించే రైతాంగానికి 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇలా రైతులకు అండగా నిలుస్తున్న సర్కార్, రేవంత్ రెడ్డి గారి సర్కార్, మా కాంగ్రెస్ పార్టీ. Subscribe us and press the bell icon for more interesting updates.